చెప్పండి. ఈ నలుగురిలో ఇద్దరు, వాళ్ళిద్దరిలో ఒకళ్ళు, వాళ్ళిద్దరు వేరు సపరేట్. ఈ నలుగురిలో ఇద్దరు ఉండాలి. ఏమ్మా ఒక క్లాస్లోనే పాల్గొని మళ్ళీ ఇంకో క్లాస్లోకి మీరు రాకూడదు. ఇది అయిపోతుంది. మా కొంచెం మాట్లాడకండి అమ్మా, కొంచెం మాట్లాడకండి. ఏమ్మా మీ నలుగురిలో ఎవరు ఉంటారో చెప్పండి. ఇద్దరు ఉండాలి. మీ మీద బరువు బాధ్యత మేమేం పెట్టము. ఎప్పుడైనా మీటింగ్ అన్నప్పుడు రావాలి. సంతకాలు పెట్టాము రెండమ్మా అంటే రావాలి. అంతవరకే. మీ నలుగురిలో మరి మీరే ఆలోచించుకొని చెప్పండి.
మీ ఇద్దరిలో ఒకళ్ళమ్మా చైర్మన్గా మీ ఇద్దరు ఒకరిలో మాట్లాడుకుంటే సరే సరే మీ ఇద్దరు అడ్జస్ట్ అయితే సరే సరే లేదంటే వీళ్ళందరూ మరి ఓటింగ్ చేతులు ఎత్తాలి 24 మందిలో ఈవిడికి ఎన్ని ఓట్లు పడతాయి ఆవిడకి ఎన్ని ఓట్లు పడతాయి లేదు వీళ్ళిద్దరూ మాట్లాడుకొని నేను ఉంటానండి నేను తప్పుకుంటానని వాళ్ళిద్దరూ ఎవరో ఒకరు చెప్తే వల్ల లేదంటే 24 మందిలో చేతులు ఎత్తాలన్నమాట వాళ్ళిద్దరు చెప్పండి ఏమా ఓకే ఏంటి కదమ్మా ఒకసారి క్లాస్ తర్వాత వైస్ చైర్మన్ కూడా మీరు ఒకళ్ళు ఎగ్జాక్ట్ చేసుకోండి. 23 మందిలో ఒకరండి అది 24 మంది. 23 మంది అదేనండి 24 మీ పేరు చెప్పండి ఆ బియ్యంలో వాళ్ళ కోట్ పెట్టేసి చెప్పి చిన్న చిన్న ప్యాకెట్లు లాంటి దాంట్లో పెడతారు. అవి పిల్లలకి చాలా బలమైన ఐరన్ లోపాన్ని తెచ్చేస్తాయి. తర్వాత రెండోది ఏంటంటే మీరు పిల్లలకి సోమవారం మంగళవారం శనివారం ఏమవుతుందని చెప్పాలి పొరపాటు చెప్పాలంటే పిల్లలకి మనం వచ్చే పిల్లల్లో చాలా మందికి ఐరన్ లోపం అమ్మ గంట సేపు ఖచ్చితంగా క్లాస్లో అరగంట సేపు కూర్చోలేదు డ్రాయింగ్ అనేది చేయలేకుండా మేము పిల్లలతో మేము చూస్తున్నాం అమ్మ ఎంత పెట్టుకున్నది కదా బాక్స్లో సగం ఖచ్చితంగా అందులో ఎత్తుంటుందమ్మా అందులో ఎత్తుంటుంది ఇట్లా మా బుక్కులతో పడితే 2 బుక్కులు ఉందమ్మా నేను పిల్లలు చూస్తున్నా ఇంత కింద పిల్లలు కూడా సెంటర్ కూడా కూర్చున్నా అక్కడ రోజు వెళ్తుంటే ఓకేనా చెప్తానమ్మా చెప్తే పిల్లలనే అంతే కాబట్టి దయచేసి మీరు పెడితే ముందుగా పెట్టి పంపించండి లేదంటారా మేము డబ్బులు మేము చెల్లిస్తాం మీరు లేకపోతే మేము పెట్టేస్తాం ఓకేనా తర్వాత మీరు వాళ్ళ మంగళవారం గురించి వెళ్ళొద్దు సోమవారం గురించి వెళ్ళొద్దు అది మాత్రం పొరపాటు పిల్లలు చెప్పొద్దు మీ దగ్గర పిల్లలు ఎంతకాలం ఉంటారు ఒక 20 సంవత్సరాలు ఉంటారు గోపి ఎప్పుడు ఎంతకాలం ఉంటుంది మీరు పెడతారు రేపు పెళ్ళైన తర్వాత పిల్లలు తిందో లేదో తిన్నామంటే తిన్నా ఉంటుంది మీరెంత కడుపు కాలుకుంటున్నారు పిల్లలు కోసుకుంటున్నారు రేపు ఆ పిల్లలు కూడా పెట్టండి మీరు దయచేసి మాత్రం పిల్లలకు మాత్రం స్కూల్లో ఏం పెడితే అది తినమని చెప్పండి ఇక్కడ రైస్ మాత్రము అది చాలా వాల్యుబుల్ బయట దొరకదమ్మా దాంట్లో కోర్టు బయట రైస్ అని అది కలుపు ఉంటాయి అయ్యా ప్రత్యేకంగా పిల్లలకు వస్తాయి మన వాళ్ళు అది రేషన్ బియ్యం అంటారు అదేదో పలికిరాంది మనం తినకూడదు ప్రత్యేక ఇష్యూ అవుతుంది అక్కడ తీరకొచ్చిన అది కొంతమంది బాక్స్ వేసి తీసుకెళ్తున్నారు అది కూడా తప్పమ్మా కాబట్టి ఇక్కడే పిల్లలు తినాలి నేను చూస్తే ఇక్కడే తినిపిస్తానే తర్వాత మొన్న ఇప్పుడు మన ఆ పిల్ల ఇప్పుడు అవి అదే ఇప్పుడు ఆత్మహత్య ఇప్పుడు రేఖ వాళ్ళ అపకారం ఉన్నారు కదా మొన్న సోమవారం నాడు నేను గుడ్లు లేట్గా వచ్చాయని చెప్పి అందరూ ఒలిపించి సాయంత్రం కూడా వస్తే నేను టికెట్ తీసేది గుడ్లో ఎంత బాగా ఉంది నేను అదంతా ఏం చేసేది మొక్కేసేసింది ఏంటన్నా నేను పిల్ల రాకపోతే నేను నాన్నగారికి ఫోన్ చేసి చెప్పా సోమవారం మా అమ్మాయి తిందా నేను అన్నా అదే చెప్పా ఇప్పుడు మీరు చెప్పిందే చెప్పా మా సోమవారం మా అమ్మాయి తిందా అట్టాయి మంది అలవాటు చేయమన్నమ్మా పిల్లలు కడుపునా తినండి తింటేనే ఓపికూడదు మీకు అనుభవమే మీ అమ్మ మీ నాన్న దగ్గర చూసుకెళ్ళి మన గోరెడ్డి పెళ్లి పిల్ల ఒక పిల్ల 3 మాగాయ మొక్కలు వేసుకొచ్చిందమ్మా అమ్మ అమ్మ ఓకే అమ్మ నేను కలుపుతా దాంట్లో ఫోటో తీసా ఇప్పుడు నా దగ్గర వాట్సాప్లో కూడా ఉంది ఫోటో నిజమే కరెక్ట్గా 2 ముద్రలు ఉంటుంది పిల్లలు పిల్లలు అంటే రెండే ఎక్కడ ఓకే నేను ఫోన్ చేశాను నాన్నగారికి రెడీలో ఉన్నాడు చెప్పా ఇలా ఉన్నామని రేపు నుంచి పంపించండి అని చెప్పి పంపించండి నేను దగ్గర నుంచి పెడతానని చెప్పాను అది కాబట్టి అమ్మా కొంచెం మేము అర్థం చేసుకోండి మీకు ఎంత చదవదో స్కూల్కి వచ్చిన తర్వాత మా పిల్లల కన్నా మీ పిల్లల మీద ఎక్కువ చదివేస్తాం మేము
బాటిల్ తెమ్మన్నా కదా నాన్న, వాటర్ బాటిల్ పట్టు. ఏమైనా చెప్పమంటే చెప్తాం, లేదు ఇంత ఆకలితో ఉన్నాను ఇప్పుడేం మాట్లాడతాను అని అనుకున్నాను. నేను కూడా ఆకలితోనే ఉన్నాను, మా మాస్టర్లు కూడా ఆకలితోనే ఉన్నామంటే తర్వాత మాట్లాడుకుంటాం. చేయడం కోసమే మా వినండి, మీ పిల్లలంటే మీ పిల్లలు కాదు, స్కూల్కి వచ్చిన తర్వాత మా పిల్లలే, మా పిల్లలు మీ పిల్లలే కదమ్మా, మా పిల్లలే. మేము ఏం చేసినా కూడా మీ పిల్లల మంచి కోసం చేస్తున్నామమ్మా. ఏదైనా గట్టిగా తిట్టినా ఒక గంట వేస్తాం, ఎప్పుడైనా వేసినప్పుడు ఏంటంటే మీ పిల్లలంటే మాకేం క్లాష్ ఉండదండి. మీకు మాకు గొడవలేమి లేవు, మీ నాన్నలకి మా నాన్నలకి గొడవలేమి లేవు, మీ తాతలకి మా తాతలకి గొడవలేమి లేవు. ఇక్కడికి వచ్చేవారు మీరెవరో మాకు తెలియదు, మేమెవరో మీకు తెలియదు. ఏదన్నా కొంచెం భయం ఉండాలని ఒక దెబ్బ ఎప్పుడైనా వేస్తాం, అది కూడా వేసినప్పుడు దాన్ని మీరు సీరియస్గా తీసుకొని గొడవకు రామాకుంటాం. అది ఎందుకు కొట్టారా పొందండి నేను అడుగుతాను, అనవద్దు. నువ్వు కొట్టారు అంటే ఏదో కారణం ఉంది, ఎందుకు కొట్టారని మెయిన్ మీరు ప్రశ్నించండి. పిల్లలు మాస్టర్ కొట్టారు, మీరు అడగాల్సింది పదండి నేను వస్తాను అనవద్దు. ఎందుకు కొట్టారు, కారణం ఏంటి, కొట్టడానికి కారణం ఏంటని కనుక్కోండి. అమ్మా చాలా గట్టిగా చెప్తున్నాం, చాలా స్ట్రిక్ట్గా చెప్తున్నాం. పిల్లల్ని బాగా కండిషన్లో పెట్టాలని చూస్తున్నాం, ఒక దారికి రప్పించాలని చూస్తున్నాం. దానికి మీరందరూ కూడా మాకు సహకరించాలి. విద్యా కమిటీకి మీరందరూ కూడా సహకరించాలన్నమాట. నేను మాట్లాడుతున్నాను. చైర్మన్గా ఎన్నికైనటువంటి మన పుష్పలత గారికి, వైస్ చైర్మన్గా ఎన్నికైనటువంటి మన చేబ్రోలు శ్రీనివాసరావు గారికి, మన సభ్యులందరికీ కూడా ధన్యవాదాలమ్మా. మీరు మంచిగా మా స్కూల్ అభివృద్ధికి తోడ్పడతారని నేను కోరుకుంటున్నాను. మేమందరం ఫస్ట్ యాక్షన్ గానే కొద్దిగా భయపడ్డాం. నేను అడిగా మా ఉద్దేశం అండి, మాస్టర్ని అడిగాను నేను. నాకు కొత్తలేదండి, నేను వచ్చి సంవత్సరం ఇక్కడ అయింది. అయితే మాకు ఎంఆర్ఓ నుంచి ఫోన్ మెసేజ్లు వచ్చినాయండి, ఏ ఊర్లోనైనా కాంప్లికేషన్స్ ఒకటి గొడవ జరుగుతుందంటే మేము పోలీస్ ప్రొటెక్షన్ ఇస్తాము, మీకు కావాలా అని మెసేజ్ వచ్చింది. నేను శ్రీనివాస్ గారికి చెప్పాను, మాస్టర్ మన ఊర్లో అస్సలు అలాంటిది ఉండదు, అలాంటిది అస్సలు ఏమీ ఉండదని, మీకు ఆ ఇబ్బంది లేదు. కొన్ని చోట్ల గొడవలు జరుగుతాయి, చాలా గొడవ. అదే మెసేజ్ ఇచ్చారు, ఏదైనా ప్రొటెక్షన్ ప్రాబ్లం లేకుండా ఉండాలని. చాలా మంది ముందు పేరెంట్స్ ఏంటంటే మగపిల్లలు ఇంటి దగ్గర డిసిప్లిన్ లేకపోవడం వల్ల స్కూల్లో డిసిప్లిన్ లేదనుకుని పేరెంట్స్ కొంతమంది పొరపాటు పడుతున్నారు. ఈ మగపిల్లలు చాలా మంది ఇంటి దగ్గర పెట్టి మాట ఇంట్లో మగపిల్లలు అనేవాడు ఎవడ ఇంట్లో మాట. అందువల్ల ఏమనుకుంటున్నారు, మీరు స్కూల్లో ఎట్లా కొనుక్కోవాలి అనుకుంటున్నారు. అట్లా కాదు, మీరు ఫోన్ కంట్రోల్ చేసి మీ పిల్లవాడు ఎలా ఉన్నాడో ఫస్ట్ అబ్జర్వ్ చేయండి. డిసిప్లిన్ లేదని మమ్మల్ని అడుగుతున్నారు. స్కూల్లో డిసిప్లిన్ లేకపోవడం అనేది కానే కాదు. ఒకవేళ మా వాడు ఇంట్లో ఉంటున్నాడని చెప్పండి. ఇప్పుడు స్కూల్లో డిసిప్లిన్ లేదని ఇప్పటికే వచ్చింది, మేడం గారు వచ్చిన తర్వాత ఇప్పుడు ఏమంటున్నారంటే ఆవిడ లేడీ కాబట్టి గట్టిగా డేరింగ్గా ఎవరినైనా సరే కంట్రోల్లో పెట్టాలని చూస్తున్నాం. ఎవరైనా ప్రాబ్లమాటిక్గా ఉంటే మాత్రం డిసిప్లిన్కి ఏ మాత్రం రాజీ పడే సమస్య లేదు. మన విద్యా కమిటీ ఎలక్షన్ ఎంత పీస్ఫుల్గా జరిగిందో ప్రతిరోజు పాఠశాల కూడా అంతే పీస్ఫుల్గా ఉండాలి, గొడవ లేకుండా ఉండాలని కోరుకుంటున్నాం.
ఆడపిల్లల విషయంలో ప్రాబ్లం లేకుండా ఉండాలి. ఫస్ట్ మెయిన్ ఆడపిల్లల విషయం ప్రాబ్లం లేకుండా ఉండాలి. బాయ్స్లో డిసిప్లైన్ ఉండాలని. తర్వాత నెక్స్ట్ ఎడ్యుకేషన్. మీరు ప్రైవేట్ క్లాస్ పెడితే 5th వరకు 10th క్లాస్లో పెడితే సెంటర్లో పంపించే వరకు మేము ముందు పంపిస్తాం. మీరందరూ ఒక పేరెంట్స్ చూడండి, పిల్లలు ఎవరైనా బయట టైంలో సెంటర్లో కనిపించి మీటింగ్లు పెడతారు, డిస్టర్బెన్స్గా ఉంటే కొంచెం మా దృష్టికి తీసుకురండి. పచ్చవాళ్ళకి కూడా ఎవరైనా మీ ఊళ్ళో మీ పిల్లలు కావాలి, ఎవరైనా పిల్లలు ఊళ్ళో డిస్టర్బెన్స్గా ఉందంటే ఇబ్బందిగా ఉంది వాళ్ళని మా దృష్టికి ఒకసారి తీసుకొస్తే వాళ్ళని కొద్దిగా కంట్రోల్ పెట్టడానికి ట్రై చేస్తాం. మేము ప్రతిదీ అబ్జర్వ్ చేస్తాం. బస్సులో వచ్చే పిల్లలు బస్సులో గొడవ చేస్తారంటే వాళ్ళని పిలిచి వెంటనే వార్నింగ్ ఇస్తాం. సెంటర్లో పానీపూరి బండి దగ్గర ఉన్నారంటే ఎవరున్నారు ఈ రోజుల్లో ఎంక్వైరీ చేస్తాం. అట్లా పరిమాణం కలిగి ఎక్కడ గుమ్మిగూడితే ఎక్కడ గుమ్మిగూడారో మాకు వార్త వస్తుంది, వెంటనే మేము యాక్షన్ తీసుకుంటాం. కాబట్టి మాకు చెప్పకపోతే మేమేం చేయలేము. చెప్పినంత వరకు మాత్రం ఏ ఊళ్ళో ఇన్ని విలేజ్ల్లో ఏ ఊళ్ళో ఎక్కడ పిల్లలు ఉన్నా మాకు మీ డిసిప్లిన్ విషయంలో సహకరిస్తే పాఠశాల సక్రమంగా నడవగలరు. అంతేగాని ఎవరు పెట్టుకుని మీరేమీ చెప్పకుండా చేయగలిగితే చేసేది. చాలా మంది మంచి పిల్లలు కూడా ఉన్నారు. నేనందరూ కూడా తల్లిదండ్రులు కూడా ఇంట్రెస్ట్ అర్థం తీసుకోవాలి. మీ దగ్గర వదిలేసి చెప్పినా కానీ మా పిల్లలు మంచిగా అని చెప్పి అనుకుంటున్నారు. కంపల్సరీ సార్ అన్నట్టు ఎవరు కూడా శ్రద్ధగా పిల్లలను ఆరా చేసుకుంటే సార్ దాకా పిల్లలు రాదు. నేను ఈ స్కూల్లో చదువుకున్నవాడిని, అందరూ ఈ స్కూల్లో చదువుకున్నవాడు. వాడికంటే ఇదేం లేదు కాదు. వాళ్ళు ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఏదో రోడ్డు మీద జెండా వచ్చుకొని ఇక్కడ రాను, ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా అదే విధంగా ఉండి కూడకూడ కొట్లాడుకోను, సార్ల దాకా రాను లేదు. రోడ్ల మీద చిన్న చిన్న పిల్లలు వీళ్ళందరూ కూడా నేను చదువుకున్నప్పుడు మాకు మేసారే వచ్చేసినాయి. వీళ్ళందరూ చిన్న పిల్లలుగా ఉన్నారు. ఇప్పుడు 10th క్లాస్కి వచ్చేటప్పుడు అయినా కానీ ఆడపిల్లలు మోపిల్లలు అందరూ కలిసి వెళ్ళేవాడు. ఇది ప్రతి ఒక్కరు సైకిల్ కూడా మేము మాజీలు సెంటర్లో దిగే సైకిల్ నడిపించుకొచ్చేవాడు. అప్పుడు గౌరవించేవాళ్ళం టీచర్ని, ఇప్పుడు ఎవరు కూడా అంత గౌరవం లేదు. అయినప్పుడు కూడా మనం చెప్తూ ఉంటే ఇంటి దగ్గర మన పిల్లలు కూడా అదే విధంగా పాటిస్తారు. అంటే మీ పిల్లలు ఎలా ఉన్నారనేది కాదు, మా పిల్లలు కూడా ఇక్కడ నుండి చదువుకు వెళ్ళారు. ఎవరి కాలికి వచ్చాడా అంటున్నారు. మామూలు విషయం అంటే ఫోన్ పాడు చేసింది అనేది కాదు, ముందు మనం జాగ్రత్త పెట్టుకుంటే ఆటోమేటిక్గా ఫోన్ అనేది అందరికీ ఉపయోగకరం ఉంది అనేది ప్రతి తల్లిదండ్రులు కూడా ఇవాళ బాధ్యతగా రాకపోతే రేపు పొద్దున భవిష్యత్తులో రోడ్ల మీద ఎందుకు పనికి రాకుండా అయిపోతారని. సార్ వాళ్ళు చెప్పినట్టే ఏదో పూర్ణ చెప్పాడు, లేకపోతే పోరాడు అబ్బాయి చెప్పాడు, ఏదో చెప్పాడు వెళ్ళిపోయాడు అని కాదు. నేను కూడా మా అమ్మాయిని మొన్న కూడా స్కూల్లో ఇక్కడ 10th క్లాస్ నుంచి మార్పించి కాన్వెంట్ చేద్దామన్న పరిస్థితికి ఆల్రెడీ వచ్చి మేడం గారితో కూడా మాట్లాడారు. అయితే ఏంటంటే పరిస్థితులు అలా ఉన్నాయి అనుకోండి, ఎవరో కూడా మాట్లాడడానికి కాదు ఆడపిల్లని కాదు జాగ్రత్తగా ఇంటి దగ్గర పంపిస్తున్నప్పుడు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత కానీ తిరిగి వచ్చిన తర్వాత కానీ టైంకి వస్తున్నాడా రావట్లేదా. మా బాబు ఇంజనీరింగ్ చదువుతాడు, అయినా సరే టైం టు టైం వస్తున్నాడా రాలేదని ఆలోచిసుకోవాలి. మనకు అనేక పనులు ఉంటాయి. ఇవాళ చూడలేకపోయినా సరే 4 రోజులు 10 రోజుల తర్వాత అయినా సరే అబ్జర్వేషన్ కట్టుకుంటేనే ఇవాళ పిల్లలు ఎదవట్లేదండి. నేను ఆల్రెడీ టైం అయిపోయినా సరే డబ్బుగా వచ్చింది అది ఎడకంటే మనం కూడా సాయంత్రం ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత ప్రార్థన ఎలా ఉందని కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. భోజనం వీడు అరేంజ్ చేశారు మనకి ఇంతకుముందు ప్రభుత్వం నుంచి కూడా ఉన్నాయి. ఏం పెడుతున్నారు ఏంటి సరిగ్గా పెడుతున్నారా లేదా. ఎందుకంటే ముందు నేనేంటంటే అమృతానం ఇది, రెండోది పిల్లడికి ఏంటంటే ఆరోగ్యం ముఖ్యం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ భోజనం తిని మన ఇంటి దగ్గర భోజనం తిని ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ కూడా బాగా చేసి పెట్టారండి. దానిలో మాత్రం సమస్య లేదు. అయితే నేను ఎలా ఉంటుంది నేను తెలుసుకుని వచ్చి మీకు ఏదైనా ప్రాబ్లం అయినప్పుడు కమిటీ సభ్యులిద్దరూ చెప్పడము, వాళ్ళకి అందుబాటులో లేదు. మన ఊర్లోనే ఉంది స్కూల్ ఉంది కాబట్టి వచ్చి మేడం గారు చెప్పడము, లేకపోతే ఇంకోటి ఏదైనా సమస్య పిల్లలకు ఉన్నప్పుడు వచ్చి చెప్పడము, మనం దాని పెద్ద పదార్థంలో చూసుకుని ఇంటి దగ్గరికి ఎలా పడుకుని తర్వాత వచ్చి మేడం గారు చెప్పడం కాదు. నెమ్మదిగా మనం ఆలోచించుకుని వచ్చి మేడం గారే చెప్పడము అనేది స్కూల్ దగ్గర నుండి కొంచెం జాగ్రత్త పడుతుంటే మన పిల్లల భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. అంతేగాని మేడం గారు ఒక యాడ్ చేశారను మన రోజు స్కూల్కి పంపిస్తున్నామని వదిలేస్తే మాత్రం ఇవాళ భవిష్యత్తులో పిల్లలు ఒక రేంజ్లో వచ్చే పరిస్థితి లేదు. గవర్నమెంట్ స్కూల్లోనే ఎక్కువ వసతులు ఉన్నాయండి, ప్రైవేట్ స్కూల్లో లేవు. ఆల్రెడీ మా బాబు నేను దానిలో మేము చెప్తాం. అసలు మీరు ఒకసారి రూమ్లో చూడండి, ఎదుర్కొంట రూమ్లోనే ఉంది 5 లక్షలు 2 లక్షలు దాని ఖరీదు ఒక్కొక్కటి
అవి గవర్నమెంట్ వాళ్ళు మనకి ఇచ్చారు. ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఉన్నామండి, ఏ ప్రభుత్వం అయితే మనకి ఎందుకు, మన పని మనదే. అవి ఇచ్చారు ప్యానల్స్. ఇంకోటి ఏంటంటే మిడ్ డే మీల్స్, భోజనం మీరు కూడా మధ్య మధ్యలో వచ్చి చూడండి. ఏమండి మీరు కూడా ఎలా ఉంటుంది, పిల్లలు తింటున్నారా లేదా, బియ్యం బాగాలేదు, అన్నం బాగాలేదు అంటున్నారండి. అన్నం కాదమ్మా, అది అక్కడ అన్నం సమస్య కాదు. బియ్యం మంచి బియ్యం అయ్యి విటమిన్స్ ఉంటాయి అందులో. కూరలు మేము ప్రతిరోజు టేస్ట్ వస్తాం. నేనైతే ప్రతిరోజు కూర తింటానమ్మా. చెప్తున్నాను కదా, పులిహోర అయినా సరే నేను ముందు వచ్చి టేస్ట్ చూస్తాను. ఏమో పొలాంత తక్కువైంది, ఇంకోసారి వెయ్యింది. వంటగదిలోకి వెళ్ళి చూస్తాను నేను ప్రతిరోజు. ఏమో అన్ని సరుకులు వేసారా అందులో, పచ్చిమిరకాయలు ఏంటి, ఎండు మిరకాయలు అన్నీ చెప్తాను నేను. దినుసులు అయ్యింది అవన్నీ చెప్తానమ్మా. సాధ్యమైనంత వరకు మీ పిల్లలకి బాక్సులు పెట్టి పంపుకొని ఉండడానికి ప్రయత్నించండి. అది కూడా బాగున్న రోజు మీకు ఇంటి దగ్గర మీకు చెప్పమానండి, ఇక్కడ స్కూల్లో కూడా మాకు చెప్పమానండి, మేము సరిచేసి వండిస్తాం. ఎందుకంటే కలెక్టర్ గారు అన్ని స్కూల్స్కి తిరుగుతున్నారమ్మా. ఆయన ఎప్పుడు వస్తున్నారంటే కరెక్ట్గా భోజనం టైంలో వస్తారు. పిల్లలతో కలిసి వాళ్ళు ఎక్కడ కూర్చుంటే అక్కడ పిల్లల మధ్య కూర్చుంటారు. ఆయన పిల్లల మధ్య కూర్చొని ఫోటో దిగి భోజనం చేస్తున్నారు వాళ్ళతో పాటు. ఎందుకంటే ఆయన చెప్తున్నారు ఆ బియ్యం యొక్క ప్రాముఖ్యత మీరు తెలియజేయండి. అన్నీ తీసుకుంటున్నాం కదా మన గవర్నమెంట్ నుంచి. మనకి ఎన్ని ఇస్తున్నారు గవర్నమెంట్ నుంచి? యూనిఫామ్ ఇస్తున్నారు, బుక్స్ ఇస్తున్నారు. ఆ బుక్స్ బయట కొనుక్కోవాలంటే చాలా రేటు. బుక్స్ ఇస్తున్నారు, యూనిఫాము, షూ, బెల్టు, బ్యాగులు, వాటితో కూడా భోజనం. అదేమ్మా మీరందరూ కూడా మన ఊర్ని మేమేంటి, మేము ఈరోజు ఇక్కడ ఉద్యోగం చేస్తాం, ఇంకోసారి ఇంకో చోటుకి వెళ్ళిపోతాం. మేము పర్మనెంట్ కాదు, మీరు పర్మనెంట్, మీ పిల్లలు పర్మనెంట్. మీ ఊరిని మీ పిల్లల్ని మంచి భవిష్యత్తులో బాగుండాలని మేము కోరుకుంటున్నామమ్మా. మీరు కూడా మీ అందరూ కూడా మాకు సహకరించండి. చైర్మన్ గారు ఏమైనా మాట్లాడండి, 2 మాటలు చెప్పండి. 2 మాటలు చెప్పింది సార్. ఆవిడ మాట్లాడకపోతే మేమే మాట్లాడమంటున్నారండి. మరి మీరు చెప్పండి శ్రీనివాస్ గారు చెప్పండి. భోజనం కరకర వాడిపోతుంది లోపల మామూలుగా.